శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఓ ఛానల్లో ఇచ్చిన పాడ్‌కాస్ట్ లో కొన్ని విషయాల గురించి మాట్లాడారు. సాంగ్ కాంట్రవర్సీ, హుక్ స్టెప్‌ల మీద ట్రోలింగ్, డాన్సర్ లిరీతో ఉన్న ఇష్యూ గురించి ఇలా అన్ని విషయాల మీద స్పందించాడు. ఇక శేఖర్ మాస్టర్ చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జాను లిరీలో ఉన్న టాలెంట్ ను ప్రోత్సహిస్తే తప్ప అన్నట్టుగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతున్నాడు. శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఎంతటి నెగటివిటీని ఎదుర్కొంటున్నాడో అందరికీ తెలిసింది. దబిడి దిబిడి అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అది మర్చిపోయే లోపే అదిదా సర్ప్రైజు అంటూ మరింతగా వివాదంలోకి వచ్చేశాడు. ఈ మధ్య శేఖర్ మాస్టర్ హుక్ స్టెప్పులు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వాటితో ఎక్కువగా విమర్శల పాలవుతున్నాడు. ఇక ఇలాంటి నెగిటివిటీ విమర్శల మీద శేఖర్ మాస్టర్ స్పందించాడు. ఏదైనా సినిమాలో ఒక పాటకు ఒక స్టెప్పులైనా కూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేనని అంటున్నాడు. ఒక స్టెప్ ని దర్శకుడు, నిర్మాత, హీరో టీం అంతా కలిసి డిసైడ్ చేస్తుందంట. తాను 1, 2, 3 ఆప్షన్స్ ఇస్తానంటూ శేఖర్ మాస్టర్ చెప్తున్నాడు. ఆ సినిమాకి తన దర్శకుడు, హీరోకి ఏం కావాలో అదే చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ కొంతమంది మాత్రం కావాలనే తన మీద ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు అని బాధపడ్డాడు. ఇక అంతేకాకుండా జాను లిరీతో తనకు ఏదో ఉన్నట్టు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఏదో ఒక షోలో ఆమె డాన్స్ బాగా చేస్తే మెచ్చుకున్నాను అని దాన్ని పట్టుకొని కొంతమంది సంబంధం అంటగడుతున్నారని బాధపడ్డాడు శేఖర్ మాస్టర్. టాలెంట్ ఉన్న వాళ్ళని, డాన్స్ బాగా చేసే వాళ్ళని మెచ్చుకుంటే కూడా తప్ప తాను ఇది వరకు షోల్లో ఎంతో మంది అమ్మాయిల్ని, అబ్బాయిల్ని పొగడానని చెప్పుకొచ్చాడు. అలా జాను ప్రొఫెషనల్ డాన్సర్ కాకపోయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీ నుంచి వచ్చి అద్భుతంగా డాన్స్ చేసింది. ఆమెని మెచ్చుకున్నాను. ఆమెకు టాలెంట్ ఉంది కాబట్టి విన్నర్ అయింది. నేనేదో కావాలని ఆమెని విన్నర్ చేశానని అంటున్నారు. ఆమెతో నన్ను లింక్ చేసి మాట్లాడుతున్నారు. ఇద్దరికి ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాంటి కామెంట్లను చూసినప్పుడు వాళ్ళు చాలా బాధేస్తుంది. ఆ షో అయ్యాక ఆమె ఎవరో, నేనెవరో మళ్ళీ మాట్లాడింది లేదు. కానీ జనాలు మాత్రం మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. నిజంగానే ఉంటే మాట్లాడుకుంటే పర్లేదు, కానీ తెలియని దాని గురించి ఏవేవో అని మాట్లాడుకుంటూ ప్రచారం చేస్తున్నారు అంటూ శేఖర్ మాస్టర్ బాధపడ్డాడు. తన సోషల్ మీడియా పేజీలోనూ జాను గురించి ఎక్కువగా కామెంట్లు చేస్తున్నారని కూడా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికైనా అలా కామెంట్లు చేసేవారు బుద్ధి తెచ్చుకుంటారో లేదో చూడాలి.